పెషావరీ చర్సీ చికెన్ తయారు చేసుకుందామండి. పెషావరీ చర్సీ చికెన్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, ఉప్పు తగినంత, టమాటాలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, పచ్చిమిరపకాయలు 2. పెషావరీ చార్సీ చికెన్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. స్టార్ట్ చేద్దామా షెఫ్? స్టార్ట్ చేద్దామండి. సో ఈ పెషావరీ చర్సీ చికెన్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. డిఫరెంట్ యూనిక్ డిష్ ఇది. అండ్ చేస్తుంటే మీకు అది ఎలా చేస్తున్నానని అర్థమవుతుంది. చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుందండి. సో మనం ప్యాన్ తీసుకుందాం. సో ఈ పెషావరీ చర్సీ చికెన్ అంటే లైక్ ఆ పేరే యూనిక్ గా ఉంది. లైక్ ఇది కాంటినెంటల్ డిష్ లేకపోతే నార్త్ ఇండియన్ స్టైల్? కాదు, మనకి పెషావర్ అనేసరికి పాకిస్తాన్ అండి. ఇది పాకిస్తాన్లో ఒక ప్లేస్ నేమ్ పెషావర్. సో మనకి ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ స్పైసెస్ ఉంటాయి దీంట్లో. ఓకే, బట్ ఏంటంటే డిఫరెంట్, దీనిలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ చర్సీ చికెన్ కోసం అని, సో దీంట్లో టమాటాలు మనం హోల్ టమాటాలని తీసుకుంటాం. సో హోల్ టమాటాలని ఏ విధంగా కుక్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. సో ఈ పెషావరీ చర్సీ చికెన్కి మనం ప్యాన్ వేడెక్కనిద్దాం. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకి టేస్ట్ అనేది ఎలా వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో మేబీ తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ప్రాసెస్ కూడా క్విక్గా అయిపోతుంది అనుకుంటా. సింపుల్గా ఉంటుంది, కాకపోతే ప్రాసెస్ అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా మనం చేసుకున్న కర్రీస్కి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది దీంట్లో. ప్యాన్ వేడెక్కింది. సో పెషావరీ చర్సీ చికెన్ కోసం అని యాక్చువల్గా ఏంటంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఆయిల్ క్వాంటిటీ కొంచెం దీనిలో మనం రెగ్యులర్ దానికంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా పడుతుంది దీంట్లో. సో నూనె వేసుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఈ నూనెతో పాటు మనం దీంట్లో మెయిన్గా వేయాల్సింది ఉప్పు అండి. సో డైరెక్ట్గా మనం నూనెలోనే ఉప్పు వేసుకుంటాం. సో రెగ్యులర్గా మనం కర్రీ మిడిల్లో వేస్తాం కదా సాల్ట్, అలాంటిది ఎగ్జాక్ట్లీ డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తున్నాం. ఆయిల్లో వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కింది. దీంట్లో మనం ఈ చికెన్ పీసెస్ని డైరెక్ట్గా మనం ఈ ఉప్పు వేసిన నూనెలో వేసుకోవచ్చు. సో దీనికైతే బోన్లెస్ అండ్ బోన్ అలా ఏం లేదు, ఏ చికెన్ అయినా సరే బాగానే ఉంటుందా? లేదు, దీనికి విత్ బోన్ చికెన్ తీసుకోవాలి, బోన్లెస్ చికెన్ కాదు. సో విత్ బోన్ చికెన్ తీసుకున్నాను. ఓకే, సో నూనె వేసాం కదా. సో దీన్ని లైట్గా అలా స్టర్ చేయాలి, కలపాల్సి వస్తుంది. సో ఇలా కలపకపోతే ఏమవుతుందంటే మనకి చికెన్ అనేది బేస్లో కూర్చుండిపోద్ది అనమాట. అలా అడుగు పట్టుకోకుండా ఉండడం కోసమని జస్ట్ అలా చికెన్ కలపాలి. మనం ఉప్పు వేస్తాం. సో కలిపిన తర్వాత దీన్ని నెమ్మదిగా, ఇంకా ప్రీ మ్యారినేషన్ ఏం అవసరం లేదు దీనికి, అసలు మ్యారినేషన్ ఏమి ఉండదండి. సో ఈ విధంగా ఇలా మంచిగా ఈ చికెన్ని వేగనివ్వాలి నూనెలో. సో నూనెలో చికెన్ వేగుతుంది. అయితే దీంట్లో మనం ఫుల్ రైప్గా ఉండే టమాటాలను తీసుకోవాలి. సో ఈ టమాటాలని దీనిలో డిఫరెంట్గా యాడ్ చేయొచ్చు. కావాలంటే మనం కట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే స్కోరింగ్ చేయాల్సి వస్తుంది. స్కోరింగ్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ టమాటాలకి లైట్గా, అంటే దీన్ని మనం స్కిన్ తీయాల్సి ఉంటుంది. స్కిన్ తీయడం కోసం అని ఏం చేయాలంటే లైట్గా దీన్ని ఇలాగ క్రాస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇలా క్రాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది వన్స్ కుక్ అయిన తర్వాత ఈ స్కిన్ ఈజీగా మనం పీల్ చేయొచ్చు. అలాగే ఈ టమాటాకి యాక్చువల్గా ఏంటంటే ఐ ఉంటుంది కదా, సో ఈ ఐ కూడా తీసేయాలి. సో టమాటాలని, ఈ విధంగా చేసిన టమాటాలని డైరెక్ట్గా మనం ఈ చికెన్లో వేసేస్తాం అనమాట. ఇన్ కేస్ మనం ఇలా టమాటాస్ కాకుండా బాయిల్ చేసి కూడా పీల్ ఆఫ్ చేసి వేసుకోవచ్చా? ఇదేంటంటే చికెన్ దీంతో కుక్ అవడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అనేది, ఈ టమాటాస్ ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టుకుంటుంది. సో ఇలా కుక్ చేయడానికనే దీనికి ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట, సెపరేట్గా కాకుండా. అలాగే మనం అన్ని టమాటాలని చేసేద్దాం. సో కొంచెం కుక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఆ స్కిన్ అయితే ఏదైతే ఉందో. ఎగ్జాక్ట్లీ సేమ్. ఈ ఐ అనేది తీసేయాలి. సో టమాటాస్ వేసాక ఒకసారి మంచిగా ఈ చికెన్తో పాటు ఈ టమాటాలు కూడా వేగాలి. సో అందుకోసం మనం దీంట్లో ఏంటంటే కొద్దిగా ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువగా పడుతుంది అనమాట. దీనిలో ముందుగా ఆయిల్ మనం ఎక్కువగా వేయడానికి రీజన్ కూడా, సో ఈ టమాటాలు చక్కగా దీంట్లో కుక్ అయిపోవాలి. సో వన్స్ కుక్ అయితే మనకి ఆ ఈజీగా టమాటాల స్కిన్ ఏదైతే ఉంటుందో మనం తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆయిల్ ఎక్కువ యాడ్ చేసాం కదా చికెన్ లో కూడా, లైక్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అది ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. చికెన్ ఫ్యాట్ ఉంటుంది, అయినప్పటికీ కూడా మనకి ఆయిల్ అనేది పడుతుంది. సో ఈ టమాటాలు వేసాం. అలాగే టమాటాలతో పాటు దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సో పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఇది అంత కారంగా అయితే ఉండదు ఈ పచ్చిమిరపకాయలు, కాకపోతే మంచి ఫ్లేవర్ అయితే వస్తాయి. దీన్ని కూడా మనం ఇలా ముక్కలుగా ఫైన్ చాప్ కాకుండా డైరెక్ట్ గా పీసెస్ నార్మల్గా చేసుకోవడమే. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. సో ఈ టమాటాలు మనకి ఉడుకుతున్నాయి పర్ఫెక్ట్గా చికెన్తో పాటు. సో మనం ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి మనకు ఆ ఉప్పు నుంచి ఆ రుచి అయితే చికెన్, పర్ఫెక్ట్ చికెన్ అలాగే టమాటా కూడా వస్తాయి. చూసారా, మనకి టమాటాల నుంచి స్కిన్ అయితే సెపరేట్ అయిపోతుంది. సో అది మనం ఇంకొంచెం వేగాక తీయొచ్చు. సో ఈలోగా మనం ఏం చేయాలంటే దీంట్లో
మనం ఈ టమాటాలు ఉడికిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సైడ్గా వేస్తాను, ఎందుకంటే ఇక్కడ దీనిలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే రానెస్ పచ్చిదనం అన్నది ఈ నూనెలో వేగితే మనకి అది పచ్చిదనం పోయి మంచి టేస్ట్ వస్తుంది. అంటే చికెన్తో కలవకుండా సెపరేట్గా వేయించుకున్నట్టు. సో ఎందుకంటే ఇంక మనం టమాటా స్కిన్ తీయలేదు, స్కిన్ తీసాక అప్పుడు మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒక టాంగ్ లాంటిది ఏదైనా తీసుకొని మనం ఈ టమాటాలను ఒక్కొక్కటిగా దానిలో ఉండే ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉందో తీసేయాలి. ఓకే. సో చూసారు కదా, బాగా కుక్ అవడం వల్ల టమాటోస్ అన్ని ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది. టమాటో స్కిన్ అండ్ మనం ఆ ఘాట్లు పెట్టాం కదా, సో ఆ ఘాట్లు పెట్టడం వల్ల కూడా మనకు అది ఈజీగా వస్తుంది అనమాట. సో ఓకే, ఈ విధంగా ఇలా మొత్తం తీసేద్దాం. సో ఈ చర్షీ చికెన్ కోసం ఇది ఒక డిఫరెంట్ వే ఆఫ్ కుకింగ్ అండి. సో ఈ చర్షీ అంటేనే అంటే జనరల్గా పాకిస్తానీ వర్డ్ అయినప్పటికీ ఇది అంటే ఈ వర్డ్ అనేది అంటే కనుమరుగు అయిపోయింది ఈ వర్డ్ని. సో ఇదేంటంటే ఈ చర్షీ అంటే ఇలా ఫోర్స్ఫుల్లీ కుక్ చేయడం అనమాట. ఓకే. సో ఈ విధంగా ఇలా టమాటాలతో స్కిన్ తీసేసి మనం కంప్లీట్గా స్కిన్ తీసేసాం. సో ఇది మనం పడేయవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ టమాటాలని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అన్ని టమాటాలు కాకుండా కొంచెం టమాటాలను కూడా మనం బ్రేక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో అంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో టమాటాస్కి కూడా కొంచెం పట్టేలాగా మనం కలుపుకోవాలి. టమాటాలు అలాగే ఈ పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కలిపి మనం ఇక్కడ అంటే జస్ట్ గరిటెతోనే పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. మొత్తం టమాటాలు కాదు, సగం టమాటాలు మనం పేస్ట్లా చేసుకుంటాం, సగం అలానే విడిచిపెడతాం. సో అదేంటంటే తినేటప్పుడు కూడా టమాటాస్ కూడా తినడానికి మనకి బాగుంటాయి అనమాట. అలా కంప్లీట్గా కాకుండా ఇలా కొంచెం ఇంకా మ్యాష్ చేసుకోవాలి. సో ఈ పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటాలు వీటన్నిటిని ఇలా స్మూత్గా ఈ నూనెలోనే వేగుతుండగానే మనం మ్యాష్ చేసుకోవాలి. సో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం. ఓకే. సో చికెన్ పర్ఫెక్ట్గా నూనెలో వేగుతుంది, అలాగే ఈ టమాటాస్ పచ్చిమిరపకాయలు అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ముందుగా మనం ఉప్పు వేసాం, మరి కొద్దిగా ఉప్పు జస్ట్ అలా బ్యాలెన్స్ చేయడం కోసం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఓకే. అలాగే వీటితో పాటు మనకి స్పైసీనెస్ కోసమని మిరియాల పొడిని కూడా అలా పైనుంచి చల్లుకోవాలి. ఇంకేం స్పైసెస్ యాడ్ చేయకుండా ఓన్లీ మిరియాల పొడి. అయితే మిరియాల పొడి ఇంకా స్పైసెస్ అంటే కారం అని యాడ్ చేయడం కోసమని దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనకి ఎండుమిరపకాయలు తాలూకున్న ఫ్లేక్స్ అనమాట. అంటే ఎండుమిరపకాయలు చిల్లీ ఫ్లేక్స్ బేసికల్లీ ఈ చిల్లీ ఫ్లేక్స్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో చిల్లీ ఫ్లేక్స్ని నేను యాడ్ చేస్తున్నాను. ఈ చిల్లీ ఫ్లేక్స్తో మనకి ఘాట్ వస్తుంది. సో ఈ టమాటాలు చిల్లీ ఫ్లేక్స్ వేయగానే మనకి ఈ డిష్ తాలూకా అంటే ఎపీరియన్స్ అయితే చేంజ్ అయిపోయింది, మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. అంటే చూడడానికి ఒక స్టార్టర్ ఐటమ్ లా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో చాలా సింపుల్ డిష్ అండి ఇది, చాలా బాగుంటుంది. చికెన్ కూడా ఈజీగా కుక్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా ఈ పెషావరీ స్టైల్లో చర్షీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం, బట్ చికెన్ కొంచెంగా ఉడకాలి. సో ఈ టమాటాలతో పాటు పచ్చిమిరపకాయలు వీటన్నిటి ఫ్లేవర్స్ లోపల కలుస్తూ చికెన్ ఉడకడం కోసమని మనం దీన్ని మూత పెట్టి కొంచెం సేపు అయితే ఉడకనిద్దామండి. సో మూత పెడుతున్నాను. సో నూనె ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మనకి మాడిపోతుందని అయితే టెన్షన్ లేదు. కాకపోయినా చిన్న మంట కొంచెం చూసుకొని తగ్గించుకుంటే మనకి సేఫ్ సైడ్లో ఉంటుంది. సో మంట తగ్గించి మనం దీన్ని కొద్దిసేపు ఉడకనిద్దామండి. సో వెయిట్ చేసాం కదా, ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేసేద్దామా షెఫ్? చూద్దామండి. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. సో మనకి కలర్ అండ్ డిఫరెంట్గా అంటే టెక్స్చర్ కూడా బాగా వచ్చిందండి. అరోమా కూడా చాలా అంటే డిఫరెంట్ అరోమా వస్తుంది, రెగ్యులర్గా వచ్చినట్టు కాకుండా చాలా డిఫరెంట్ యూనిక్గా ఉందన్నమాట అరోమా అనేది. ఓకే. సో ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే. సో దీన్ని మీకు ఆ చిల్లీస్ అలాగే టమాటో వీటన్నిటితో చాలా ఘాటుగా టేస్టీగా ఉండబోతుందండి. పేషావారీ చాసీ చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఉప్పు తగినంత, టమాటో 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, పచ్చిమిరపకాయలు 2. పేషావారీ చాసీ చికెన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి.
నూనె వేడయ్యాక అందులో ఉప్పు, చికెన్ ముక్కలు వేసి కాసేపు వేయించాలి. తరువాత టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన టమాటోలకి స్కిన్ తీసేసి ముక్కలుగా కలిపివేసి అందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే పేషావారి ఛాసీ చికెన్ రెడీ.